వెల్కమ్ టు చిట్టి కిచెన్. ఈరోజైతే నేను మళ్ళీ మామిడికాయతో వచ్చేసాను. ఈరోజైతే మామిడికాయ చట్నీ చేస్తున్నాను. ఇవైతే మా చెట్టుకాయలు మొన్న పండగకి తీసుకొచ్చాము, చాలా ఉన్నాయి ఇంట్లో, అందుకే ఏదో ఒక రెసిపీ చేసుకోవాలి కదా. ఇంకా ఈరోజైతే చట్నీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ చట్నీ చేసుకోవడం చాలా సింపుల్. ఇక్కడైతే నేను ఫస్ట్ మామిడికాయనైతే ఇలా తురుముకున్నాను. మంచిగా అందులో అయితే కారం, ఉప్పు, కొంచెం మెంతిపిండి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే మంచిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలు అయితే ఇట్లా దంచుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను, నిజంగా చెప్తున్నాను, నాకు ఇప్పుడు చూస్తుంటే కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అవును, నిన్న ఒకరు కామెంట్ చేశారు నేను లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నాను. లేదండి, నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నా. ఫ్రంట్ కెమెరా కదా, అందుకే అలా కనిపిస్తుంది మీకు, నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు. సో అదన్నమాట సంగతి. మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. చెప్పాను కదా, ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.